హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే బృందావనం టూర్ అయితే వెళ్ళామండి అందరం కలిసి. ఈ విశేషాలైతే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఈ టూర్ అయితే కంప్లీట్‌గా లేడీస్ ఎక్కువ మంది వెళ్ళామండి. చాలా బాగా దర్శనాలైతే అయినాయి. ఈ బృందావనం, మధుర ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. ఇంకా శ్రీకృష్ణ జన్మస్థానం ఇదంతా కూడాను. ఇంకా చాలా బాగా దర్శనాలైతే అయినాయి. మేమైతే ట్రైన్‌లో అయితే ఈ జర్నీ అయితే చేసాము. ఇంకా ముందే రిజర్వేషన్లు అయితే చేయించేసుకున్నాము. రాజమండ్రి నుండి విజయవాడ, విజయవాడ నుండి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వెళ్ళి ట్రైన్ అనుకుంటా. నేనైతే ఇంత జర్నీ ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు కూడా ఫ్యామిలీతోనే వెళ్తాం కదండి ఇంత లాంగ్ జర్నీ అంటే. ఇప్పుడైతే నేను వీళ్ళంతా వెళ్తుంటే వీళ్ళతో పాటు నేను ఒక్కదాన్నే వెళ్ళాను మా ఫ్యామిలీ నుండి. అప్పటికప్పుడు వెళ్ళాలనిపించింది. ఇంకా నేను కూడా వస్తానని చెప్పి రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము. ఇక్కడ రాజమండ్రిలో ట్రైన్ స్టార్ట్ అయిందండి. చూసారు కదా రాజమండ్రి సిటీ అంతా కూడాను. ట్రైన్లో నుండి వీడియో తీస్తుంటే రాజమండ్రి అంతా చూడండి ఎంత బాగుందో. ఇంకా గోదావరి అయితే స్టార్ట్ అయిపోయింది. మేము 5:30 ఆ టైంకి అయితే ట్రైన్ ఎక్కాము. చీకటి పడుతూ పడుతూ ఉందేమో చూడడానికి వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ ట్రైన్ అయితే విజయవాడ వరకునండి. విజయవాడ దగ్గర మళ్ళీ మనం ట్రైన్ అయితే మారాలి. విజయవాడ నుండి రాత్రి 12:30, 1 గంటకైతే ఉత్తరప్రదేశ్ ట్రైన్ అయితే వస్తుందంట. అక్కడైతే మేము ట్రైన్ అయితే ఎక్కాలి. ఈ బృందావనం టూరు 2, 3 సార్లు వెళ్ళిన వాళ్ళైతే మమ్మల్ని తీసుకువెళ్తున్నారండి. వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. ఇంకా వాళ్ళు తోడున్నారు కదా అని చెప్పి ఎక్కువ మంది లేడీసే వెళ్తున్నాము. ఒక ఇద్దరు ముగ్గురు జెంట్స్ వచ్చారు కానీ ఎక్కువ మంది లేడీస్ అయితే ఉన్నాము. అయినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ట్రైన్ అయితే విజయవాడలో ఎక్కేసి మధురలో దిగాము. ఇంకా మార్నింగ్ 4:30 అలా అయింది. దగ్గర దగ్గర 30 గంటల పైనే ట్రైన్లో కూర్చోవాలండి. చాలా దూరం. కానీ రిజర్వేషన్లే కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర దిగేసిన తర్వాత బృందావనం అయితే మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ బృందావనంలో మేము ఇక్కడ ఆశ్రమం తీసుకున్నామండి. ఇక్కడ ఆశ్రమంలో రూములు అయితే ఇస్తారంట. ఇక్కడ శ్రీకృష్ణ మందిరం అయితే ఉంది. చుట్టూనేమో రూములు ఉన్నాయి. ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాము. అందరం కలిసి రూములు తీసుకుని ఇక్కడైతే దగ్గర దగ్గర 1 వీక్ వరకు ఉన్నాము. ఇక్కడ ఆశ్రమంలో రూములు తీసుకున్నాం కాబట్టి లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ నుండి మేము చూడవలసిన టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ నుండి వెళ్దామని ఇలా ప్లాన్ చేశారు. ఇక్కడే ఈవినింగ్ భోజనాలు అది ఏర్పాట్లు చేస్తారు. ఇదేనండి మేము ఉండే ఆశ్రమం. ఇక్కడికి ఇలాగే ప్రయాణికులు వస్తూ ఉంటారంట. వచ్చినప్పుడు ఇలా రూములు తీసుకుని ఇక్కడ నుండి ఇలా దర్శనాలకని వెళ్తూ ఉంటారు. ఇక్కడ భోజనానికి కూడా ఒక 80 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వీళ్ళే భోజనం కూడా పెట్టేస్తారు. పర్వాలేదండి అన్నీ కూడా చాలా బాగున్నాయి. బ్రాహ్మణుల చేతితో వండింది తినడం కూడా చాలా మంచిది కదా. ఇంకా ఇలా పక్కనే ఒక ఆశ్రమం అయితే ఉంది. మేము ఇక్కడ నుండి ఇలా పక్కన ఉన్న ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడికి పూజలు అది చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక బ్రాహ్మణులు ఉన్నారండి. వాళ్ళు ఎప్పటి నుండో ఇక్కడే ఉంటున్నారంట. ఒక 55 ఇయర్స్ అలా అవుతుందంట ఇక్కడికి వచ్చి. వీళ్ళిద్దరూ కూడా మొత్తం అన్నీ కూడా చాలా బాగా వివరించారు మాకు. ఇలా దర్శనం చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారండి. ఇవైతే తీసుకుని మేమైతే తినేసాము. ఇంకా ఇక్కడ ఎక్కడికక్కడ వేసవకాలం కాబట్టి ఇలా టిన్నులతో నీళ్లు పెట్టి మంచినీళ్ళు సరఫరా చేస్తున్నారు. అలాగే ప్రసాదాలు కూడా పెడుతున్నారు. ఎక్కడ ఎవరికి నీరసం రాకుండా. అలాగే మేము కృష్ణ మందిరానికి అయితే వచ్చాము. ఈ కృష్ణ మందిరం అయితే చాలా బాగుందండి. కంపల్సరీ బృందావనం వచ్చినప్పుడు ఈ కృష్ణ మందిరానికి దర్శనానికి అయితే వెళ్తారు. ఇక్కడ అందరూ కూడా జపమాలలు పట్టుకుని జపం చేసుకుంటూనే ఉంటారు. అలాగే రాధా రాధా అనుకుంటూ రాధనామస్మరణ కూడా చేస్తూనే ఉంటారు. మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా ఇంకా కృష్ణమయం అండి. జై శ్రీకృష్ణ అలాగే రాధే రాధే అనుకుంటూనే ఉంటారు. జపం అయితే చేసుకుంటూనే ఉంటారు. అలాగే కృష్ణ మందిరానికి వచ్చే దారిలో కూడా ఇదిగోండి ఇలా దగ్గర దగ్గర చిన్న చిన్న సందులు. మనం ఎవరు కూడా అయితే వెళ్ళామో వాళ్ళ దగ్గరగానే ఉంటే మంచిది. ఎందుకంటే ఒక సందులోంచి మారిపోయామంటే వేరే రూట్లోకి రావాలంటే త్వరగా రాలేము. ఇంకా అందరం కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం. అలాగే వీళ్ళు ఇదివరకే వచ్చారు కాబట్టి మొత్తం అన్నీ కూడా చాలా బాగా చూపించారు. ఈ డోర్లు అయితే వేసున్నాయండి. స్వామిని ఇలా బయట నుంచే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ ఇంకా చిన్న చిన్న గుళ్ళన్నీ ఉన్నాయి కదా. నాకైతే అసలు మందిరానికి అయితే ఇప్పుడు వెళుతున్నాము. అసలు శ్రీకృష్ణ ఆలయం అయితే కొంచెం పక్కన ఉంది. శ్రీకృష్ణ మందిరం చాలా బాగుందండి చూడడానికి. ఇక్కడ గుళ్ళన్నీ కూడా ఒక డిఫరెంట్గా ఉన్నాయి.
అన్నీ కూడా ఇదిగో ఇలా ఈ టైప్లో ఉన్నాయండి. కొన్ని కొన్ని గోపురం గుళ్ళు ఉన్నాయి తప్పించి మిగతా అంతా కూడా ఇలా మందిరం టైప్లోనే ఉన్నాయి. ఎవరి కాళ్ళు వచ్చి ఇలా మందిరంలో పాటలు పాడుకుంటూ ఉంటున్నారండి. ఇలా నడుచుకుంటూ శ్రీకృష్ణ మందిరానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఉండే ఆశ్రమానికి కొంచెం దగ్గరే అండి, నడుచుకుంటూ అయితే వచ్చేయచ్చు. ఏదో అక్కడక్కడ ఒక వీడియో తీయడం కుదిరేది, ఎందుకంటే మనకి తెలియని ప్రదేశం కాబట్టి అందరితోటి పాటు నడాలి. కానీ మనం వీడియోలు తీసుకుంటూ ఉంటే గబుక్కుని మారిపోతామేమో అని భయం వేస్తుంది కదా. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుందండి, కంపల్సరీ చూడవలసిన మందిరం శ్రీకృష్ణ మందిరం. ఇక్కడ చాలా ఎక్కువ మంది భక్తులు అయితే ఉన్నారు. చిన్ని కృష్ణయ్య విగ్రహం ఇక్కడైతేని చాలా బాగుంది. ఇదంతా కూడా పువ్వులతో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా లోపలికి వెళ్ళేసరికి మంచి స్మెల్ వచ్చేస్తుంది. అలాగే రాధాకృష్ణుల నామస్మరణతో ఈ మందిరం అంతా కూడా మారుమరోగిపోతుందండి. అంత అలాగా పాటలు పాడుతున్నారు ఇక్కడైతేను. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సెల్ ఎలా ఉంది కాబట్టి అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. కాకపోతే ఇంకా దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా కనిపించలేదు, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. అలాగే నేనైతే వీలైనంత వరకు వీడియో అయితే తీశాను. చూశారు కదండి ఈ పూలతో డెకరేషన్ ఎంత బాగా చేశారో. శ్రీకృష్ణ మందిరం అంత బాగుంది, కంపల్సరీ చూడవలసింది. నాకైతే బృందావనంలోనే ఉన్నాం కాబట్టి ఇంకొకసారి ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం కుదురుతుందేమో అనుకున్నాను. కానీ ఇంకా చాలా మందిరాలన్నీ చూసాం కాబట్టి ఇంకా ఒక్కసారే ఈ దర్శనం అయితే అయింది. మనకి చాలా మనస్తృప్తిగా అయితే అయిందండి దర్శనం అయితేని. చాలా దూరం నుండి వచ్చాం కాబట్టి మరీ 2 నిమిషాలు 3 నిమిషాలు దర్శనం చేసుకున్న తృప్తిగా అనిపించదు కదా. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము ఈ మందిరంలోనే అయితే ఉన్నాము. దూరంగా నుంచుని ఎంతసేపు దర్శనం చేసుకున్నా ఎవరూ మాట్లాడట్లేదు. అదే దగ్గరికి వెళితే ఎక్కువ ఫ్లోటింగ్ అయిపోతుంది కదా. అందుకని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేమైతే ఈ టెంపుల్లోనే స్పెండ్ చేసాము. చాలా బాగుంది. ఇంక ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పక్కన చిన్న చిన్న మందిరాలు అవి ఉన్నాయి చూపిస్తామన్నారు. ఇంకా మేమైతే వచ్చేసామండి. చూసారు కదా జనం ఫ్లోటింగ్ ఎలా ఉందో, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. మేము యమునా నది పుష్కరాలకి కూడా వెళ్దామని చెప్పి వచ్చాము. మెయిన్ యమునా నది పుష్కరాలు కూడా చూడాలని. ఇంకా 2వ తారీఖు నుండి పుష్కరాలు అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ. మేము ఒక వారం రోజుల ముందుగానే ఇక్కడికైతే వచ్చేసాము. పుష్కరాలు స్టార్ట్ అయ్యే టైంకే మేము ఈ ఆలయాలన్నీ చూసేసుకుంటే పుష్కరాలు స్టార్ట్ అయిన టైంలో స్నానం చేసేసి ఇంకా బయలుదేరేద్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఎక్కడ శ్రీకృష్ణ మందిరం ఉన్నా సరే అంతా కూడా వివరంగా ప్రతిదీ కూడా ఇక్కడ రాసి ఉందండి. మనం చదువుకుంటూ నడవడమే. ఇంకా ఇక్కడ అన్నీ కూడా దేవతా వృక్షాలు ఉన్నాయి. ఇవి 108 చెట్లు అంటండి, 108 గోపికలంట. ఇవి మార్నింగ్ టైంలో ఇలా చెట్లులా ఉంటాయంట. ఇంకా నైట్ టైం అయితే ఇదంతా కూడా గోపికల కింద మారిపోతాయంటండి. ఇక్కడ ప్రసాదం పెట్టినా పాలు పెట్టినా కొంచెం కదిలినట్టు ఉంటాయంట. ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళు చెప్తుంటేను. ఇదివరకు అయితే లోపలికి చెట్లు లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఉండేదంట. ఈ వచ్చిన భక్తులందరూ కూడా మట్టి అంతా పాడు చేసేస్తున్నారని ఇంకా ఇదైతే అడ్లు కట్టేశారు ఎక్కడికక్కడ. మనం ఇందులో నుండే చూసి కొన్ని వృక్షాలు అయితే ఇలా లోపల వరకు కూడా ఏర్లు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తాకి దండం పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నైట్ టైంలో గోపికల కింద మారతారట. చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఇవైతేను. ఇక్కడే శ్రీకృష్ణ రాధాకృష్ణుల గుడి అయితే ఉంది. నైట్ టైము చాలా ఎర్లీగానే ఈ గుడి అయితే క్లోజ్ చేసేస్తారంట. ఈ మందిరం ఎక్కువ టైము ఓపెన్ చేసి ఉండదంట. ఇంకా సాయంకాలం ఎవరు కూడా ఇటువైపుకి రారంట. ఇంకా రాధాకృష్ణుల ఏకాంత మందిరంలా ఉంటుంది. ఇక్కడ ఈ చెట్లకి మొక్కులు మొక్కుకొని ఇవన్నీ కూడా కడుతున్నారు. అలాగే చెట్ల దగ్గర చాలామంది ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. కొన్ని వృక్షాలు అయితే ఇలా దారిలోకి వచ్చేసినాయండి. ఇది షెడ్లా వేశారు, దీని లోపల కూడా ఇలా వృక్షాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వీలైనంత వరకు ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు చుట్టూ ఉన్నాయి. ఇలా మనం లైన్గా చూసుకుంటూ వచ్చేస్తూ దర్శనాలు చేసుకుంటూ వచ్చేయాలి. ఒక పక్క నుండి చాలా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అలా చూస్తూ దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇక్కడ బృందావనంలోనే రంగనాథ స్వామి ఆలయం అయితే ఉందండి, చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడికి ఆలయం చూడడానికి అయితే వచ్చాము. రంగనాథ స్వామి ఆలయం అయితే చాలా విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం అయితే నిర్మించారు.
ఇంకా చాలా పెద్ద పెద్ద గోపురాలతో చాలా బాగుంది. చూడడానికైతే అసలు ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా బాగుందండి చూడడానికి. ఎత్తైన గోడలతో పెద్ద పెద్ద గోపురాలతో స్వామి ఆలయం అంతా కూడా చాలా ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ ఆలయం ఉంది. 4 పక్కల కూడా ద్వారాలు ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ అయితే వెళ్ళాలి. చాలా ఎక్కువ నడకైతే ఉంది. ఇక్కడ చాలా దూరం అయితే నడిచాము. చాలా పెద్ద ఆలయం ఇదైతేను, పాండురంగ స్వామి ఆలయం. ఇక్కడ స్వామి గుడి ఎదురుగా కోనేరు కూడా ఉందండి. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి కోనేరులో దిగలేదు. కోనేరు కూడా చాలా బాగుంది. తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా గుడి ఎదురుగా కోనేరు ఉంది. మేము సాయంత్రం టైంలో వెళ్ళాం కాబట్టి ఆలయం అంతా కూడా లైట్లతో చాలా బాగుందండి. అలాగే జనం కూడా చాలా ఎక్కువ లేరు, కొద్దిమంది భక్తులే ఉన్నారు. ఇంకా మాకు దర్శనం అందుకే చాలా బాగా జరిగింది. ఎక్కువ మంది భక్తులు ఉంటే గుళ్ళో దర్శనం చేసుకోవడానికి కూడా సరిగ్గా కనిపించదు కదా స్వామివారిని చూడడానికి. ఇలా నడుచుకుంటూ ఇలా మండపంలోకి వచ్చేసరికి చాలా ఎక్కువ విశాలంగా ఉంది ఈ మండపం అంతా కూడాను. ఇక్కడే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇలా సెల్ అయితే ఎలా లేదన్నారు, కానీ మేము మండపంలో ఎక్కువ జనం లేరు కాబట్టి ఇక్కడి నుండి చిన్న వీడియో అయితే తీశాను. మామూలుగా అయితే సెల్తో ఎలా లేదన్నారు. ఇక్కడ కృష్ణ మందిరాల్లో అయితే సెల్ ఎలా ఉంటుంది, కానీ కొన్ని చోట్ల అయితే సెల్ పట్టుకెళ్ళనివ్వట్లేదు. అలాగే ఇంకా మనం ఏ ఆలయాలు చూడాలన్నా సరే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫుడ్ తిందామని చెప్పి వచ్చేసరికి కృష్ణ భక్తులందరూ కూడా హరే రామ హరే కృష్ణ అంటూ చెప్తున్నారు. అలా ఎక్కడికక్కడ శ్రీకృష్ణ భజనలు చేస్తూనే ఉంటారు. ఇంకా మేము మరుసటి రోజునైతే శ్రీకృష్ణ జన్మస్థానం దగ్గరికి అయితే వచ్చామండి. మధుర అయితే వచ్చాము. ఇక్కడ ఫోన్ ఎలా అయితే లేదు, లోపలికి ఫోన్లు అయితే ఇక్కడే పెట్టేశాము. ఇంకా ఎంట్రీ వరకు అయితే ఇలా వీడియో అయితే తీశాను. ఇక్కడే శ్రీకృష్ణ జననం అయితే జరిగింది. దేవకి వస్తువుల్ని ఇక్కడ కారాగారంలో బంధించేశాడు కదా కంసుడు, అదంతా కూడా లోపల చాలా వివరంగా ఉంది. ఇక్కడ కృష్ణుడు పుట్టిన ప్రదేశం ఇదంతా కూడా ఇక్కడ చాలా వివరంగా చూపించారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. చాలా వరకు సామాన్లు కృష్ణుని సంబంధించినవే ఉంటాయి. అలాగే గాజులు ఇవన్నీ కూడా ఉంటాయి. షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ చాలా బెస్ట్, అన్నీ కూడా బాగా దొరుకుతాయి. వాళ్ళు చెప్పిన రేటు మీద కొంచెం బేరం తగ్గించి అడిగి తీసుకోవచ్చు మనం. అలాగే ఇక్కడ చిన్న కృష్ణుని పాదాలు కూడా ఉన్నాయి, చూడండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ చూసారు కదా శ్రీకృష్ణుని చిన్న పాదాలు. ఇక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే రాధాకృష్ణుల సేవ జరుగుతుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మ సేవ కూడా జరుగుతుంది. ఇక్కడ ఉయ్యాల్లో అమ్మవారి సేవ అయితే చేస్తున్నారు. వెళ్ళిన భక్తులకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది. ఇదండి ఇవాళ మేము దర్శనం చేసుకున్నది. అలాగే 2-3 రోజులు ట్రిప్ కూడా నేను వీడియో అయితే తీశాను. తప్పకుండా చూసి వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.